హలో యర్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో హౌస్ వైఫ్లు వాళ్ళ పనులు తొందరగా ఎలా ముగించుకోవాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అయితే వాళ్ళు వాళ్ళ పనులని తొందరగా ముగించేసుకుంటారు. మీరు కనుక మీ పనులను తొందరగా ముగించుకున్నట్లయితే కొంచెం టైం దొరుకుతుంది. ఆ టైంలో మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలన్నా, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలన్నా చేసుకోగలుగుతారు. అలా కాకుండా ఇంట్లో పనులే లేట్ అయ్యాయి అనుకోండి, మీకు టైం దొరకదు. మీరు అనుకున్న దాన్ని ఏది సాధించలేరు. సో నేను చెప్పే కొన్ని టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ ఇంట్లో పనులు తొందరగా అయిపోతాయి. దాంతో మీరు ఏదైనా చేయొచ్చు. సపోజ్ ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇంట్లో పనులు తొందరగా ముగించేసుకొని టైలరింగ్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు కోడింగ్ నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు అందరూ ఎవరైనా కానీ ఇంట్లో పనులు చేయాల్సి ఉంటుంది. హౌస్ వైఫ్లు అంటే మళ్ళీ వాళ్ళు ఏదైనా ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకి టైం ఉండాలి. సో మీరు కనుక ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే మీ పనుల్ని తొందరగా ముగించేసుకుంటారు. దాంతో మీకు కొంచెం టైం దొరుకుతుంది. ఆ టైంలో మీరు అనుకున్న దాన్ని సాధించవచ్చు. అలాగే బిజినెస్ చేసే వాళ్ళైతే మీ హస్బెండ్కి మీ బిజినెస్కి హెల్ప్ కూడా చేయొచ్చు, మీకు టైం తొందరగా ఇంట్లో పనులు ముగించేసుకుంటే. సరే, ఆ టిప్స్ ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఫస్ట్ టిప్ వచ్చేసండి, మీరు పొద్దున్నే లేచిన వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేయండి. వేసేసినట్లయితే మీరు మిగతా పనులు చేసుకునే లోపు, పిల్లలు ఉంటే కనుక స్కూల్కి పంపించే లోపు ఆ బట్టలు అనేది కంప్లీట్గా వాష్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు ఆరబెట్టుకోవచ్చు. లేదు మీరు పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత వేద్దాం అనుకున్నారనుకోండి, మీకు మళ్ళీ అది కంప్లీట్ అవ్వడానికి 1.5 అవర్ టు 2 అవర్స్ పడుతుంది వాష్ అవ్వడానికి. సో ఈ టైం అంతా వేస్ట్ అవుతుంది. దాని బదులు ముందు రోజు బట్టలు, విడిచిన బట్టలు ఉంటాయి కదా, ముందు రోజు బట్టలు మీరు గనక నెక్స్ట్ డే మార్నింగే లేచిన వెంటనే వాషింగ్ మిషన్ ఆన్ చేశారంటే అవి అనేది పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు మనకి కంప్లీట్గా వాష్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి, పొద్దున అంటే సింకులో గిన్నెలు వచ్చేసి చాలామంది అలానే పెడుతూ ఉంటారు, అవి ఫుల్ అయ్యేంత వరకు సింకు నిండుతా. అలా కాకోకుండా ఎప్పుడు గిన్నెలు అప్పుడే వాష్ చేసుకుంటే మనకనేది పనులు తొందరగా అయిపోతాయండి. సపోజ్ వంట చేసేటప్పుడు గిన్నెలు ఉన్నాయనుకోండి, అవి తొందరగా ఒక సైడ్ వంటకి బాయిల్ అవ్వడం, అట్లా కర్రీస్ అన్నం కానీ బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఇంకొక సైడు గిన్నెలన్నీ వాష్ చేసేయండి. అలా కాకుండా మీరు అలానే పడేసినట్లయితే కనుక అవి ఎక్కువ నిండిపోతుంది, సింకు నిండిపోతుంది. దాంతో మనకనేది ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది తర్వాత. అలాగనే చాలామంది నైట్ టైమ్స్ కొందరు గిన్నెలు కడిగేసి పెట్టుకుంటూ ఉంటారు. కొందరేమో నైట్ టైమ్స్ కడిగినా కూడా ఏమన్నా పాకుతుంటాయని చెప్పి మళ్ళీ పొద్దున కడుగుతూ ఉంటారు. అలానే ఎప్పుడైనా కడగండి, బట్ ఎప్పుడు గిన్నెలు అప్పుడే వాష్ చేసుకున్నట్లయితే మనకనేది తక్కువ ఉంటే కనుక తక్కువ టైంలో కడిగేసుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి, మీల్స్ లిస్ట్ ముందే ప్రిపేర్ చేసుకోండి. మీరు అప్పటికప్పుడు ఆలోచిస్తూ ఆ వస్తువు లేదు, ఈ వస్తువు లేదు, అప్పటికప్పుడు ఆ వెజిటేబుల్ తెచ్చుకోవాలి అని అనుకున్నారనుకోండి, దానికి ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా ముందే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని 1 వీక్ ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఈరోజు ఇది, రేపు అది, మండే ఇది, ట్యూస్డే ఇది అని ఆ ప్లాన్ ప్రకారం చేసినట్లయితే కనుక మనకి బోలెడంత టైం సేవ్ అవుతుందండి. అలాగే మీరు వెజిటేబుల్స్ కటింగ్ కూడా నైట్ టైమే చేసుకోండి. అంటే అన్నీ అనట్లేదు, ఇప్పుడు గోంగూర ఉందనుకోండి, గోంగూర ఒలిచి పెట్టుకోండి నైట్ టైము. అలాగే చిక్కుడుకాయలు, ఈ గోరు చిక్కుడు ఇవి ఉంటాయి కదా, అవన్నీ ముందే కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్నట్లయితే కనుక పొద్దున్నే లేచిన వెంటనే మీరు ఆ వంట కూడా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అవుతుంది. లేదు అప్పటికప్పుడు పొద్దున్న లేచి మీరు అవన్నీ ఒలుస్తూ కూర్చున్నారనుకోండి, చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సో దాంతో మీకు టైం అనేది దొరక్కపోవచ్చు. అలాగే పిల్లలవి స్కూల్ బ్యాగులు కానీ, వాళ్ళ డ్రెస్ కానీ, ఐరన్ కానీ ఏదైనా చేయడం అనేది నైట్ టైమే కంప్లీట్ చేసేసుకోండి ఆ పనిని. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి, మనం కూడా మీరు కనుక ఎంప్లాయీస్ అలా అయితే పొద్దున్నే హడావిడిగా వెళ్ళాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు ఈ శారీ కట్టుకోవాలా, ఆ శారీ కట్టుకోవాలా, ఏది కట్టుకోవాలని కన్ఫ్యూజన్లో లేకోకుండా ముందు రోజు నైటే మీరు కనుక ఒక ప్లాన్ ప్రకారం, అంటే ఈ శారీ ఇప్పుడు కట్టేసుకుంటే సరిపోతుంది అని ముందే డిసైడ్ చేసుకుని దాన్ని ఐరన్ చేసి పెట్టేసుకున్నారనుకోండి ముందు రోజు నైట్కి, పొద్దున్నే లేచిన వెంటనే మీరు స్నానానికి వెళ్ళి, పనులు అయిపోతున్న వెంటనే స్నానానికి వెళ్ళేసి తొందరగా వెళ్ళొచ్చు. అలా కాకుండా అప్పటికప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇలా మన పనులు అనేది తొందరగా ముగించుకున్నట్లయితే మనకి బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది. దాంతో మనకు కొంచెం టైం దొరుకుతుంది. ఆ టైంలో మనం ఏదైనా
టైలరింగ్ చేసుకోవచ్చు. ఆ టైలరింగ్‌తో కుట్టిన ఒక బ్లౌజ్ కుట్టినా కూడా రూ. 200 అనేది సంపాదించవచ్చు. లేదు మనకి సాఫ్ట్‌వేర్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వాలంటే మీకప్పుడు చాలా టైం ఇలా పనులు తొందరగా ముగించుకున్నట్లయితే చాలా టైం ఉంటుంది కదా! మీరు ఈజీగా కోడింగ్ నేర్చుకోవచ్చు. జాబ్ కూడా తొందరగా ఇలా ఈ టిప్స్‌తో మనం పనులనేది తొందరగా ముగించుకోవచ్చండి. అలా కాకోకుండా మనం ఉదయం లేచినప్పటి నుంచి పని ఉందని మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు ఆ పనులే చేసుకుంటా కూర్చుంటే గనక మనము వేరే ఏదంటూ ఏమీ చేయలేమండి. మన గోల్‌ని ఎప్పుడైనా రీచ్ అవ్వాలి అంటే గనక ముందు మనము ఇంట్లో పనులు కూడా తొందరగా క్విక్‌గా కంప్లీట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.